బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి అంబేద్కర్ బ్యాన్ రేటింగ్ అనమాట, అంబేద్కర్ జయంతి బ్యాన్ రేటింగ్. అండ్ మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూసాలైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్ ఏం చేయండి, లేదా ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఏం చేయండి. నా ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కండి. అండ్ ఈ వీడియో అయితే నేనైతే అర్జెంటుగా అడిగారు బ్యాన్ రేటింగ్ చేయమని, అన్న అంబేద్కర్ బ్యాన్ రేటింగ్ చేయన్నా అని. అందుకని నాకైతే యాక్చువల్గా అయితే గుర్తులేదు, అందుకని నేనైతే చేయలేదు. అండ్ గుర్తుంటే ఖచ్చితంగా చేసేవాడిని. అది కాక అందరు అడుగుతున్నారు కదా అని అందుకే తొందరగా కొంచెం చేస్తున్నాను. లేట్గా 3 డేసే ఉంది, అయినా పర్లేదు అని అప్లోడ్ చేస్తున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకేం కలెక్షన్ స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో ఉంది కదా, యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్, అవి అయితే డౌన్లోడ్ చేసుకున్నాక ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ పిఎన్జీస్ అన్నీ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పిఎన్జీని అయితే మనం సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఇలా రొటేట్ అయితే చేసుకోండి. నేనైతే ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను, ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలా రొటేట్ అయితే చేసేయండి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకొక పిఎన్జీ అనమాట. ఈ పిఎన్జీ అయితే ఇక్కడ మొత్తం ఒక 3-4 పిఎన్జీస్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకుని దీన్ని రొటేట్ అయితే చేసేయండి. రొటేట్ చేసేసి కొంచెం ఇక్కడ జూమ్ తగ్గించేయండి. ఇలా జూమ్ తగ్గించేసి ఇక్కడైతే పెట్టేసి ఇక్కడ లేయర్స్ ఉంది కదా, లేయర్స్ మీద క్లిక్ చేసి మూవ్ డౌన్ అయితే క్లిక్ చేయండి. లేయర్స్ క్లోజ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో ఫోటోని అయితే ఇంకో పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఇలా రొటేట్ చేసి సేమ్ ఇలా అయితే రొటేట్ చేసేయండి. రొటేట్ చేసి సేమ్ ఇక్కడ ఇలా అయితే పెట్టేసేయండి. దీన్ని మళ్ళీ లేయర్స్ ఓపెన్ చేసి మూవ్ డౌన్ క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పిఎన్జీని కూడా ఇలా రొటేట్ అయితే చేసుకొని ఇక్కడైతే పెట్టేసేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మూవ్ డౌన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన లేయర్ క్లోజ్ చేయండి. అండ్ ఈ పిఎన్జీని వచ్చేసి కొంచెం జరుపుకొని కావాలంటే. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటోకి ఓపెన్ చేసేసి ఇక్కడైతే మళ్ళీ ఇక్కడ లైన్ అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పిఎన్జీ కూడా ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ ఫోటోని వచ్చేసి ఇలా రొటేట్ చేసుకోండి. మీకు కన్వీనియంట్గా చూడడానికి కన్వీనియంట్గా ఉండడానికి నేనైతే ఇలా అయితే వీడియో చేస్తున్నాను. అండ్ ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత లేయర్ క్లోజ్ చేసి ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, ఇంతవరకు అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఒక ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా జూమ్ చేసి ఇక్కడైతే పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అని ఉంది కదా, బ్లెండింగ్ మీద క్లిక్ చేసి మల్టిప్లై క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మల్టిప్లై క్లిక్ చేసి ఇలా పెట్టేసి ఇక్కడ మళ్ళీ ఒపాసిటీ ఉంది కదా, ఒపాసిటీ అయితే కొంచెం తగ్గించండి, 50% పెట్టేసండి. 50 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్ అయితే యాడ్ చేసుకోండి. నేమ్ అయితే యాడ్ చేసుకొని నేమ్ని అయితే ఇలా జూమ్ చేసుకొని కరెక్ట్గా ఇలా అయితే పెట్టేసి ఓకే, ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంకో టెక్స్ట్ అయితే ఇస్తాను, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి.
ఆ టెక్స్ట్ అయితే ఇలా అయితే ఉంటుంది అండి, ఒక కొటేషన్ అనమాట. ఇలా అయితే ఉంటుంది. ఇది కొంచెం మీకు గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తే దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డూప్లికేట్ తీసుకొని అయితే తీసుకోండి. ఇక్కడ వచ్చేసి క్రాప్ అయితే చేసేయండి. ఇలా అయితే క్రాప్ అయితే చేసేయండి. క్రాప్ చేసి రైట్ క్లిక్ ఇచ్చండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఫుల్ కొటేషన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఎరేజ్ మీద క్లిక్ చేసి ఎరేజ్ చేసేయండి. ఇలా అయితే ఎరేజ్ చేసేయండి. ఎరేజ్ చేసేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇప్పుడు ఈ పిఎన్జీని ఈ టెక్స్ట్ని ఇక్కడ తీసుకొచ్చి కొంచెం కిందకి పెట్టేసి ఈ పైదాన్ని కొంచెం కిందకి సరిపోండి. ఓకే, మరి ఎక్కువ లెంత్ లేకుండా ఉంటుంది. ఇలా అయితే ఉంటుంది. దీనికి కొంచెం ఇలా అయితే పెట్టేసి ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని దీన్ని కొంచెం జూమ్ చేసి ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఒపాసిటీ కొంచెం తగ్గించి మళ్ళీ డూప్లికేట్ తీసుకొని దీన్ని కొంచెం రొటేట్ చేసేయండి. ఓకే, ఇలా అయితే పెట్టేసేయండి. పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, ఇంతవరకు అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫొటోస్ మీద క్లిక్ చేసి ఈ బ్రష్ పిఎన్జీ అనమాట. ఈ పిఎన్జీస్ వచ్చేసి మనం అయితే ఇక్కడ ఈ పిఎన్జీ ఉంది కదా, ఈ పిఎన్జీస్ అయితే మనం అయితే ఎడిట్ చేసుకోవాలి. ఎలా ఎడిట్ చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. అండ్ కార్డ్స్లో కూడా ఇచ్చాను. దీనైతే ఇలా అయితే పెట్టేసండి. ఇలా పెట్టేసి నా ఒక ఫోన్ నెంబర్స్ అయితే ఒక 8 నెంబర్స్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు ఎంతమంది కావాలంటే అంతమంది అయితే మీరు ఎడిట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సేమ్ అన్ని ఫొటోస్ వచ్చేసి ఇలానే యాడ్ చేసుకోవాలి. సారీ, ఇలా అయితే రొటేట్ చేసి ఇక్కడ ఓకే. ఇలా అయితే మనం అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా అయితే మనం అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఫొటోస్ని వచ్చేసి అన్నీ సమానంగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా సమానంగా అయితే ఉండాలి. లైన్స్ అయితే వస్తుంది. నేనైతే రైట్ క్లిక్ ఇచ్చే కాబట్టి రావట్లేదు. మీరైతే కొంచెం నిదానంగా చేసుకోండి. నేను వీడియో లాగ్ అవుతుందని తొందరగా చెప్పేస్తున్నాను. అండ్ ఇలా అయితే రావాలన్నమాట. ఇలా లైన్స్ అయితే వస్తాయి. ఇలా లైన్స్ అయితే కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత నేమ్ అయితే మనం అయితే పిక్సెల్ యాప్లో అయితే ఎడిట్ చేసుకోవాలి. అది ఎలా ఎడిట్ చేసుకోండి అనేది లాస్ట్ మామూలుగా అన్ని వీడియోస్లో అయితే నేనైతే చెప్పాను. ఇదైతే దీనిలో అయితే చెప్పట్లేదు, ఎందుకంటే వీడియో మరీ లాగ్ అయిపోతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.